మేడం నిన్న నైటే చెప్పేశారనమాట, పొద్దున 7 గంటలకు బండి స్టార్ట్ చేయమని. సో మేడం అయితే కాల్ చేసి వచ్చేయమన్నారు. ఇంకా వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారో లేదా వేరే చోట ఎక్కడైనా వెళ్తారో చూద్దాం. ఇంక మేడం అయితే తీసుకున్నారు చూడండి, సామాన్లు అయితే 2 బియ్యం ప్యాకెట్లు, ఆయిల్ డబ్బాలు అంతా తీసుకుంటున్నారు. ఇంకా పదండి వెళ్దాం. రూమ్లో వెళ్ళిన ఒక 5 నిమిషాలకే మేడం కాల్ చేసి బండి స్టార్ట్ చేసేయమన్నారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి పెట్టిన లొకేషన్కి వెళ్ళి ఇచ్చేసా. ఇప్పుడే వచ్చినానో లేదో మేడం అయితే కాల్ చేసి బయటికి రమ్మన్నారు. కనిపిస్తాను కదా మొత్తం ఇదన్నమాట నాకు మేడం అయితే ఇచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు బ్లాగ్. టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 7 అవుతుంది మార్నింగ్. మేడం నిన్న నైటే చెప్పేశారనమాట, పొద్దున 7 గంటలకు బండి స్టార్ట్ చేయమని. సో ఇప్పుడైతే లేసి బండి అయితే స్టార్ట్ చేశాను. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఎంతసేపు వెయిటింగ్ ఏంది కథ అనేది తెలియదు, ఎప్పుడు వస్తారో ఏమో తెలీదు. ఇంకా అక్కడే వెయిట్ చేసి దాని తర్వాత మేడం నేను నిన్న చెప్పాను కదా, అది బియ్యం ప్యాకెట్లు, రేషన్ మొత్తం కొంతమందికి ఇస్తున్నారని చెప్పేసి ఈరోజు లొకేషన్ అయితే పెట్టినారనమాట. నేను నైటే హాస్పిటల్ది మొత్తం అయిపోయినాక ఆ లొకేషన్కి అయితే వెళ్ళాలా. ఓకే చలో వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు మేడం ఎప్పుడు వస్తారో తెలియదు, ఫోన్ కూడా చేయలేదు మేడము. నేను నేరుగా బండి స్టార్ట్ చేసిన. ఇప్పుడు మేడం వస్తారు సర్రని ఫాస్ట్గా వస్తారు, త్వరగా పో అంటారు. నేరుగా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా అక్కడికి వెళ్ళి ఎంతసేపు వెయిటింగ్ చేయాలో ఏమో తెలియదు, చూద్దాం ఎప్పుడు వస్తారు ఏంది కదా అనేది. లెట్స్ గో. ఇప్పుడైతే మేడం లోపలికి వెళ్ళినారు, హాస్పిటల్ లోపలికి. టైం అయితే 7:45 అవుతుంది. హాఫ్ అన్ అవర్ పైన రాలేదు మేడం, నేను బండి స్టార్ట్ చేసుకొని కూర్చుంటే కూడా. ఇంకా మనం ఎండలో ఉందాం, వెయిటింగ్ చేస్తూ ఉంటాం. అందుకే నైట్ ముందే చెప్పేసినారు కదా, నేను త్వరగా పడుకొని అలారంలు పెట్టుకొని లేసాను అనమాట. అలా తొందరగా చెప్పేస్తే మేడం నైటే చెప్పేస్తే మనం త్వరగా పడుకుంటాము. లేదు మేడం చేసే టైంకి చేస్తుందంటే, మేడం సడన్గా ఫోన్ చేసినారు అనుకో, మళ్ళీ నాకు నిద్ర పోతుంది కదా, దానివల్ల నిన్న మధ్యాహ్నం పడుకోవాల్సి వచ్చింది. మేడం సడన్గా ఫోన్ చేయడం వల్ల. మార్నింగ్ నిన్న మధ్యాహ్నం 2:30కి పడుకుంటే సాయంత్రం 5 గంటలకు లేసా. చెట్లకు కూడా నీళ్ళు పట్టలేదు, ఏం పట్టలేదు. ఓకే చలో చూద్దాం మేడం ఎప్పుడు వస్తారు ఏంది కదా అనేది. ఇంకా అప్పటి వరకు మనం వెయిటింగ్ చేద్దాం, ఏం చేయాలా ఇంకా. సో మేడం అయితే కాల్ చేసి వచ్చేయమన్నారు. ఇంకా వెళ్తున్నా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారో లేదా వేరే చోట ఎక్కడైనా వెళ్తారో చూద్దాం. సో లెట్స్ గో. సో మేడం అయితే హాస్పిటల్ నుంచి నేరుగా స్ట్రైట్గా మా ఇంటి దగ్గరలో ఉన్న పాండాకి అయితే వచ్చినారనమాట. ఇంకా కార్ లోపలికి అయితే వెళ్ళినారు మేడము. ఇంకా నేనైతే కార్ పార్కింగ్ చేసేసి నేను కూడా లోపలికి అయితే వెళ్తున్నా. ఏం తీసుకుంటారో ఏమో తెలియదు సామాన్లు, పదండి చూద్దాం. ఇంకా మేడం అయితే తీసుకున్నారు చూడండి, సామాన్లు అయితే 2 బియ్యం ప్యాకెట్లు, ఆయిల్ డబ్బాలు అంతా తీసుకుంటున్నారు. ఇంకా పదండి వెళ్దాము. పాండా నుంచి నేరుగా మళ్ళీ వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది. ఏదో లొకేషన్లో పెట్టించుకుంటా ఉంది. ఈరోజు అయితే తిరిగే పనే ఉంటుంది నాకు తెలిసి, చూద్దాం. ఇంకా ఇక్కడ లొకేషన్లో ఏదో పెట్టించుకొని దాని తర్వాత బయలుదేరదాము. ఓకేనా చలో. చూసారు కదా, ఈ రంజాన్ మంత్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 15 రోజులు మేడం అయితే సామాన్లు అయితే తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే కాసేపట్లో లొకేషన్ నిన్న పెట్టిన అది లొకేషను, ఆ లొకేషన్కి అయితే వెళ్ళాలా. వెళ్ళి రేషన్ ఇచ్చేసి రావాలా అని చెప్పినారు. ఇంకా మేడం కూడా ఒకసారి పాటు పోయేసి ఇచ్చేసి ఇంకా రావాలా. మేడం కాసేపట్లో ఫోన్ చేస్తారు. ఇంకా మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని ఆ లొకేషన్కి అయితే వెళ్ళాలా. ఓకే చలో. ఇంకా రూమ్లోకి వెళ్ళి కాసేపు ఉందాం. రూమ్లో వెళ్ళిన ఒక 5 నిమిషాలకే మేడం కాల్ చేసి బండి స్టార్ట్ చేసేయమన్నారు. ఇంకా ఫస్ట్ వచ్చేసి పెట్టిన లొకేషన్కి వెళ్ళి ఇచ్చేసా. నేను వెళ్ళాను కదా లొకేషన్కి, ఆ ఇంట్లో వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం అనమాట. సో ఇదే ఇల్లు. మేడం అయితే లోపలికి వెళ్ళినారు, నేను సామాన్లు అయితే లోపల దింపేసి వచ్చేసా. సో అది ఇంకా మేడం వస్తే నేరుగా ఇంకా డైరెక్ట్ ఇంటికే. పొద్దున్నే తిరిగి అలసిపోయినా నేను. ఇంతవరకు టిఫిన్ లేదు, ఏం లేదు, ఒక కాఫీ లేదు, ఏం లేదు. ఇదంతా బాగా ఎండిపోయింది, అదే స్కిన్ లేసిపోతుంది అట్లా, అందుకే మాట్లాడలేకపోతున్నా సరిగా. ఓకే చలో, మేడం ఎప్పుడు వస్తారో వచ్చిన వెంటనే ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోవడమే. రూమ్కి వెళ్ళినాక కలుసుకుందాం చలో. సో ఇప్పుడైతే రూమ్కి వచ్చిన, లొకేషన్స్లో అంతా ఇచ్చేసాను. నేను వచ్చేసి పోయినసారి వచ్చేసి రంజాన్ స్టార్టింగ్ అంటే రేపటి నుంచి స్టార్ట్ ఒక్క పొద్దు ఫ్రైడే నైట్ దిగిన నేను. సో అప్పుడైతే నాకు బియ్యం ప్యాకెట్, చికెన్ అంతా పెట్టేసి ఉన్నారు మేడం. ఇప్పుడే వచ్చినానో లేదో మేడం అయితే కాల్ చేసి బయటికి రమ్మన్నారు. బయటికి వెళ్తే పని మంచి వచ్చేసి 2 కవర్లు తీసుకొచ్చింది. ఒకటి బియ్యం ప్యాకెట్,
ఇది చూపిస్తాను అండి ఏమేమి ఇచ్చినారు ఏంది కదా అనేది. సో ఫస్ట్ వచ్చేసి బియ్యం ప్యాకెట్. ఇది ఒక 5 కేజీలు అనమాట. ఇది వచ్చేసి వలీమా వలీమా కంపెనీది 5 కేజీలు బియ్యము. మ్యాగీ ప్యాక్, ఇంకా ఇదేదో ధనియాల పొడినో లేదో ఏదో మసాలా. దాని తర్వాత ఉప్పు, దాని తర్వాత వచ్చేసి మైదా పిండి, ఇంకా ఇది వచ్చేసి నూడిల్స్ లాగా ఉంది. ఇది నూడిల్స్. అండ్ ఇది వచ్చేసి చక్కెర. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకు ఆయిల్. చూసారు కదా, ఇంకోసారి చూపిస్తాను ఉండండి మీకు. మొత్తం సెట్ చేసుకొని కనిపిస్తాను కదా, మొత్తం ఇదన్నమాట నాకు మేడం అయితే ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం, ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అదనమాట. సో మొత్తానికి మనకు సరుకులు అయితే వచ్చేసినాయి. అంటే ఈ నెల మనకు వచ్చేసి వండుకునే ఏం పంచాయతీ ఏమి ఉండదు. ఎందుకంటే ఫుడ్ మేడం అయితే చేస్తారు రంజాన్లో. అండ్ దాని తర్వాత వచ్చేసి మసీద్కి వెళ్తాము, అంతా కవర్ అయిపోతుంది 1 మంత్. నెక్స్ట్ మంత్కి ఇంకొక బియ్యం ప్యాకెట్ అట్లే ఉంది నేను తెచ్చుకునింది. ఓకే, ఎనీహౌ మనకు టెన్షన్ లేకుండా అన్నీ వచ్చేసినాయి. ఓకే చలో, ఇంకా ఇప్పుడు వెళ్ళి నేను ఫ్రెష్ అయితే అయిపోతాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి స్కూల్ డ్యూటీ ఉందో లేదో వాళ్ళే కాల్ చేస్తారు. ఉంటే వెళ్తాను, లేదంటే ఇంకా అంతే రూమ్లోనే ఉంటాను. సో ఏమైనా చేసుకొని తిందాం. స్కూల్ డ్యూటీ కూడా ఏం పడలేదు. ఇచ్చిన మ్యాగీ ప్యాక్లో దాంట్లో ఒక 3 ప్యాకెట్లు తీసుకొని అదైతే చేసుకుంటాను అనమాట. చూడండి, ఆనియన్స్ కూడా వేసా. ఇప్పుడు టమాటాలు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఇది చేసి ఇంకా అంతే మ్యాగీ స్పైసీగా చేసుకొని తింటాము. మొత్తం అయిపోయినాక తినేటప్పుడు మాట్లాడుకుందాం. చలో, మొత్తానికి మనం చేసుకున్న మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేద్దాం. ఇంకా ఆ మఫీక్ బాయ్ వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకొచ్చేదానికి పోయినాడు. వాటర్ బాటిల్ లేదు తాగేదానికి నీళ్ళు. మేడం ఇచ్చిన మ్యాగీ ప్యాక్లో నుంచి తీసుకొని చేసుకున్నాం అనమాట. కొద్దిగా చల్లారుతుంది ఇట్లా వేసేస్తే, వేడిగా ఉంది. ఇట్లా పొగలు వస్తున్నాయి, అట్లా నాలిక కాలిపోతుంది. సో అదనమాట మేము చేసుకున్నాం మ్యాగీ. ఇంకా అదే లంచ్. ఇంకా కొద్దిగా రైస్ ఉంది, ఇంకా దాంట్లో కొద్దిగా పప్పు ఉంది. సో అది ఓకే. ఇంకా మఫీక్ బాయ్ రాని టేస్ట్ ఎలా ఉందో చూసి తిని చెప్తాను, వెయిట్ చేయండి. మఫీక్ బాయ్ కూడా వచ్చేసినాడు. ఇంకా చూడండి, వాటర్ కూడా తీసుకున్నాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. टेस्ट అయితే సూపర్గా ఉంది, స్పైసీగా. ऐसे खाते हैं तो खार बहुत दिन हो गया खा के भूल गया है. अच्छा है. మస్తు బాగుంది. ఇంకా సాయంత్రం అయితే డ్యూటీ ఉంది. ఇంకా ఇప్పుడు తినేసి కాసేపు పడుకుంటా. పొద్దున్న 7 గంటలు లేచింది. నిజంగా నిద్రే లేదు అసలు. రాత్రి త్వరగా పడుకున్నాను కాబట్టి పొద్దున్న లేకెళ్ళిన. లేట్గా పడుకుని ఉంటే అసలు లేసేవాడినే కాదేమో. ఇంకా ఇప్పుడు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ ఒకేసారి 3 గంటలు తింటున్నాం. ఓకే చలో, కలుద్దాం మళ్ళీ. సో టైం అయితే 4 అయిపోయింది. ఇంకా వెళ్ళి నేరుగా చెట్లకంతా నీళ్ళు అయితే పెట్టేస్తాను. ఇంకా దాని తర్వాత ఒక 5:30కి 6కి ఆ టైంలో అయితే బయలుదేరాల్సి వస్తుంది డ్యూటీకి. మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. ఓకే, ఇంకా మొత్తం నీళ్ళంతా పెట్టేసి వచ్చేస్తాను. దాని తర్వాత డ్యూటీకి వెళ్ళేటప్పుడు కలుసుకుందాం. చలో, ఇప్పుడే డ్యూటీ అయితే పడింది. మేడం అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కవర్ అయితే ఇచ్చినారు. వెళ్ళి వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇచ్చేస్తామని. సో వెళ్ళి ఇచ్చేసి వచ్చేద్దాం. ఇంకా పోయి వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్లో మేడం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతారు. ఇంకా ఫస్ట్ ఇది వెళ్ళి ఇచ్చేసి దాని తర్వాత వచ్చేద్దాం. చలో. సో మొత్తానికి మేడం అయితే లోపలికి వెళ్ళిపోయినారు. ఇంకొక 2.5 అవర్స్ రారన్నమాట బయటికి. ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు ఉన్నారు ఆ డ్రైవర్లతో ఉండి, అక్కడే వాళ్ళతోనే ఉండి ఇంకా కాసేపు లూడో వీడో అంతా ఆడుకొని, గేమ్లు అంతా ఆడుకొని ఇంకా దాని తర్వాత రూమ్కి అయితే వెళ్తాను. ఇంకా రూమ్కి వెళ్ళినాక ఏం ఫుడ్ చేసుకుంటాను ఏంది కదా అనేది చూద్దాం. అసలు చేసుకునే ఓపిక లేదు ఈరోజు. కుబూస్ తెచ్చుకొని ఎగ్ బుర్జీ చేసుకొని తినేయడమే. ఇంకా రూమ్కి వెళ్ళినప్పుడు కలుసుకుందాం. బాయ్. సో ఇప్పుడైతే వచ్చా రూమ్కి. టైం అయితే ఇప్పుడు 9 అవుతా ఉంది. మేడం ఈరోజు కొద్దిగా లేట్గానే వచ్చినారు. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా అక్కడ డ్రైవర్లు ఎవరు లేరు, వాళ్ళు కూడా ఎక్కడెక్కడో వెళ్ళిపోయినారు. ఇంకా నేనే కారులోనే కూర్చొని ఉన్నా. ఇంకా రూమ్లో వెళ్ళి
చూద్దాం మోఫిక్ బాయ్ని పిలిపిద్దాం. ఇంకా పోయేసి కొబ్బుస్ తెచ్చుకొని ఎగ్ బుర్జీ చేసుకొని తిందాం. నాకు ఇప్పుడు తలనొప్పిగా ఉంది. ఇంకా చేసుకొని తినేసి ట్యాబ్లెట్ తినాలా, పెనడోల్ ట్యాబ్లెట్. ఓకే చలో వెళ్దాం. ఇంకా చూద్దాం. చెప్పినట్టే నేనైతే ఎగ్ బుర్జీ అయితే చేసాను. ఇంకా దాంతోపాటు కుబూస్ ప్యాకెట్ తీసుకొని వచ్చేసినాడు మోఫిక్ బాయ్. ఇంకా ఇది తినేయడమే ఇంకా. సో ఈరోజు నైట్ డిన్నర్ అయితే ఇది ఇంకా తినేస్తాను. సో చూసారు కదా ఈరోజు అయితే నా ఫుల్ డే వ్లాగ్ అయితే ఇలా గడిచింది. సో మేడం ఇచ్చిన సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి. దాంట్లో నుంచి మ్యాగీ కూడా తిన్నాం ఈరోజు, చూసే ఉంటారు మీరు. సో ఈరోజు ఫుల్ డే వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.